కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేని వలన దేవుడు ఆకాశంలో ఉన్నాడు, మనుషులుగా మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాము. అంటే నీ మాటలు ఎక్కువగా ఉండాలంటున్నాడా, తగ్గించమంటున్నాడా? ప్రియులారా, అందుకే మన నోటిని ముందు ఏం చేసుకోవాలి? కాచుకోమంటున్నాడండి. ఎలాగా? మాట్లాడే విషయంలో, ఎదుటి వాడిన ఆడే విషయంలో మన నోటిని ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. అంటే కాచుకోవాలంటే ఎలాగా? దేంతో కాచుకోవాలి? ప్రియులారా, నిజంగా నీకు నాకు దేవుని వాక్యము నీ నోటిలో నా నోట్లో ఉంటే ప్రియులారా, ఆ కళ్ళెముంటే ప్రియులారా, మనం ఆ నోటిని కాచుకుంటామండి. నీ ప్రవక్తన, నీ నడవడి, నీ చూపు, నీ తలంతు, నీ ఆలోచన అన్నిటి